హాయ్ హలో వెల్కమ్ టు లిక్కీస్ బ్యూటీ హబ్. పార్ట్ 1 వీడియో నేను ప్రీవియస్ వీడియోస్‌లో పెట్టాను కదా! ఆ వీడియోకి కంటిన్యూషన్ ఇది. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే ఒకసారి మన పేజ్ చెక్ చేయండి. మన పేజ్‌లో ఇంకా చాలా ఉన్నాయి. కోకోనట్ డెకరేషన్ అండ్ రెసిన్ ఆర్ట్స్, ఇంకా బ్రైడల్ మేకప్, ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ శారీ ప్రీ ప్లేటింగ్ అన్నీ ఉన్నాయి మన దాంట్లో. ఒకసారి చెక్ చేయండి. తక్కువలో బడ్జెట్‌లో అయిపోవాలి, ఫినిషింగ్ బావుండాలి అంటే లిక్కీస్ బ్యూటీ హబ్‌ని కాంటాక్ట్ చేయండి. అండ్ మన పేజ్‌లో ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే డీఎం చేయండి. బ్లడ్ ఎలా నాకు పార్సిల్ చేయాలి అని అడుగుతున్నారు చాలామంది. బ్లడ్ ఎలా పార్సిల్ చేయాలంటే మీరు ఫస్ట్ మనకి ట్యూబ్స్ ఉంటాయి కదా! బ్లడ్ డ్రా చేసిన తర్వాత ల్యాబ్‌లో ట్యూబ్‌లో వేసిన తర్వాత మీరు చాలా సేఫ్‌గా అంటే బబుల్ ర్యాపర్‌తో బాగా మంచిగా ర్యాప్ చేసి నాకు పార్సిల్ చేయండి. ఆర్టీసీలో అయినా పర్వాలేదు, డీటీసీలో అయినా పర్వాలేదు. నేనిక్కడ ఏలూరులో రిసీవ్ చేసుకుంటాను. మాది ఏలూరండి. బ్లడ్ ప్రిజర్వేషనే కాదు, మన దగ్గర వరమాల ప్రిజర్వేషన్స్ ఉంటాయి. అండ్ బర్త్‌డే గిఫ్ట్స్ అండ్ మీ లవర్‌కి ఏమన్నా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి రెసిన్ ఫ్రేమ్ అనేది రెసిన్ చాలా కాస్ట్ అని చాలామంది ఫీల్ అవుతున్నారు. అలాగేం కాదండి. మీ బడ్జెట్‌లోనే చేసి ఇచ్చే బాధ్యత మాది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఒకసారి ట్రై చేసి మీ బెస్ట్ ఫ్రెండ్‌కే గానీ, మీ లవర్‌కే గానీ, మీ పార్ట్నర్‌కే గానీ, మీ వైఫ్‌కే గానీ బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ పార్ట్నర్‌కి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అవుతది మీరు. మీ మ్యారేజ్ మెమోరీస్ అన్నీ ఎక్కడో దాచిపెట్టేసి ఉంటారు కదా! అవన్నీ ఒకసారి గుర్తు చేసుకొని ఇలా మంచిగా ఒక ఫ్రేమ్ చేసి మీ వైఫ్‌కే గానీ, మీ హస్బెండ్‌కే గానీ గిఫ్ట్‌గా ఇస్తే ఇంకా బావుంటుంది కదా! ఒకసారి ట్రై చేయండి. అండ్ వర్మల ప్రిజర్వేషన్ కూడా చాలా తక్కువలో మనం చేస్తామండి. ఎంత స్మాల్ సైజ్ ఫ్రేమ్ అయినా మేము చేసి ఇస్తాం మీకు. పెద్ద పెద్ద ఫ్రేమ్స్ చేపిచ్చలేము మేము. స్మాల్‌గా బడ్జెట్‌లో కావాలి అంటే గూడా వరమాల ప్రిజర్వేషన్ చేస్తామండి. స్మాల్ సైజెస్‌లో గూడా మీకు. నేను ఈ రెసిన్ అయితే ఈ బ్లడ్ ఇదంతా మిక్స్ చేసి దీంట్లో మౌల్డ్‌లో పెట్టిన తర్వాత నేనొక ఆహ్ 2 డేస్ ఉంచాను మాక్సిమం. 2 డేస్ ఉంచితే కొంచెం మంచిగా డ్రై అయ్యి మంచిగా వస్తది కదా ఫినిషింగ్ అని. అలాగే 2 డేస్ తర్వాత దాన్ని రీమౌల్డింగ్ చేశాను. చూడండి ఎంత బాగొచ్చిందో. చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! పైన